చాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. షాజహాన్ బాషా గారు. నమస్తే అధ్యక్ష. ఎలినో పైన మాట్లాడిన సందర్భం కల్పించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మొట్టమొదటిగా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి మదనపల్లి హార్టికల్చర్ హబ్ చేయడానికి ఒక మెసేజ్ ఇస్తూ ఈరోజు మదనపల్లికి పూర్తి స్థాయిగా జిల్లా ఇచ్చిన తర్వాత హార్టికల్చర్ హబ్కి 1,00,000 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసిన దానికి నేను ప్రత్యేక సభ ద్వారా మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజల ద్వారా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎలినో ఒక న్యాచురల్ డిజాస్టర్. ఈరోజు ఈ డిజాస్టర్కి మనం ఎదుర్కోవాలంటే చాలా పెద్ద సమస్యలతో కూడిన సమస్య. ఎందుకంటే ఇది పూర్తిగా బడ్జెట్తో కూడిన సమస్య. ఈ బడ్జెట్ ఎలా ఉండాలంటే ఈరోజు ప్రతి మండల స్థాయి గ్రామ స్థాయిలో డబ్బులు అవసరం ఉంది. దాదాపు మన దగ్గర ఉన్న 15 ఫైనాన్స్ మనం ఎప్పుడో గ్రామాల అభివృద్ధి కోసం వాడుకునేది జరిగింది. ఈరోజు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అధ్యక్ష. మదనపల్లి టౌన్లో ఇప్పటి వరకు దాదాపు 40 బోర్వెల్ డ్రై అయిపోయినాయి. రామసముద్రం మండలంలో ఒక 34 బోర్వెల్ డ్రై అయిపోయినాయి. నిమ్మనపల్లిలో 9 బోర్వెల్స్ డ్రై అయిపోయినాయి. అదేవిధంగా మదనపల్లి మండలంలో అక్కడ ఒక 45 బోర్వెల్స్ డ్రై అయిపోయినాయి. పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఇప్పుడు ఒక షాప్లో మేము దాదాపు 1,40,00,000 రూపాయలు కావాల్సిన తీసుకుని పరికరాలు, బోర్వెల్స్, మోటారు, పంప్ సెట్లు అన్నీ వేసి ఎప్పటికప్పుడు ప్రజలకు నీళ్లు ఇస్తూ సకాలంలో ఆదుకుంటున్నాం. ఇదే కాకుండా ఈరోజు ఎలా ఉందంటే ఒక్కసారిగా 9 గంటల పవర్ కూడా కంటిన్యూస్గా ఇచ్చేస్తే బోర్ డ్రై అయిపోతుంది అధ్యక్ష. నేను మీ ద్వారా కోరేది ఏమంటే ఈ బోర్ ఏదైతే మనం పవర్ ఇస్తున్నాం బోర్లకు అది 3 ఫేసెస్గా ఇవ్వాలి. 3 అవర్స్ గ్యాప్లో ఇస్తే ఒక్కసారిగా నీళ్ళన్నీ డ్రై కాకుండా కాన్స్టెంట్గా నీళ్ళు మళ్ళీ ఫిల్ అవుతూ వస్తాయి. ఇది మనం చాలా దీనికి మనం ఆలోచనలో తీసుకునే అవసరం ఉంది. ఇదే కాకుండా ఈరోజు పంచాయతీ స్థాయి పంచాయతీ సెక్రటరీ నుంచి కలెక్టర్ గారి వరకు తప్పకుండా మనం ఒక పారదర్శకంగా దీనికోసం ఒక ప్రత్యేక ప్రణాళిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది చూడండి, దాదాపు 6th మంత్ రన్నింగ్. ఇది సమ్మర్ ఈరోజు ఈసారి ఎప్పుడు కూడా మేము ఫేస్ చేయలేదు. మదనపల్లి ఈజ్ కాల్డ్ పూర్ మ్యాన్స్ ఊటీ. మేము దాదాపు 1.5 నెల ఏసీ వాడతాం అంతే, కానీ ఎక్కడ కూడా కానీ మాకు 2వ మాసానికి ఏసీ వాడే అవసరం ఉండదు. అటువంటి మదనపల్లికి ఈరోజు 6th మంత్ 6వ నెల నడుస్తోంది. ఎక్కడ కూడా కానీ ఏసీలో ఆఫ్ చేసే పరిస్థితి లేదు. అంత ప్రభావం ఉంది ఎలినో వలన. అందుకోసం నేను ప్రత్యేక మీకు కోరడం ఏమంటే ఈరోజు రైతే రారాజు. రైతుకు మనము ఎలా కాపాడుకోవాలంటే పూర్తి స్థాయిగా ఈరోజు రైతు సురక్షితంగా బాగా ఉంటే దేశం బాగుంటుంది. ఈరోజు టమేటా పంట ఏదైతే మొన్న దాదాపు సమ్మర్లో టమేటా పంట దాదాపు మీకు తెలుసో లేదో ₹1 కిలోకి కన్నా తక్కువ రేటుకి వెళ్ళిపోయింది అధ్యక్ష. మదనపల్లిలో టమేటా ప్రాసెసింగ్ యూనిట్ కానీ ఒకటి కానీ మనం పెట్టిస్తే తప్పకుండా మదనపల్లి సరౌండింగ్లో ఉన్న రైతులకంతా ఆదుకున్నట్లయితే. మదనపల్లి టమేటా మార్కెట్ ఇస్ ఏషియాకి అతిపెద్ద టమేటా హబ్ ఎక్కడైనా ఉందంటే అది మదనపల్లినే అధ్యక్ష. ఇదే కాకుండా రైతులకు ఆడ కావాల్సిన సదుపాయాలు కూడా మనం ఇచ్చే అవసరం ఉంది అధ్యక్ష. వాళ్ళకి ప్రత్యేక సబ్సిడీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదే కాకుండా ఈరోజు మనము దీనికోసం ఒక సపరేట్ యాక్షన్ ప్లాన్ గ్రౌండ్ వాటర్ వాళ్ళు, RWS, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మీరు కన్సర్న్ ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషన్ అంతా ఒక వార్ రూమ్ ప్రకటించాలి అధ్యక్ష. ఈ వార్ రూమ్ మండల స్థాయిలో ఉండాలి. ఈ మండల స్థాయిలో వార్ రూమ్ ఉండి కలెక్టర్ గారు దీనికి సూపర్విజన్ చేసి ఖచ్చితంగా మనం ప్రజలకు మంచి నీళ్లు ఇచ్చేదానికి తాగునీరు సాగునీరు ఇవ్వడానికి పూర్తిగా బాధ్యత తీసుకోవాలి. మీకు తెలుసో లేదో పోయిన సంవత్సరంలో అయితే HNS కాలువలో నీళ్లు వచ్చాయో దాదాపు 40 చెరువులు నేనే సైఫన్ సిస్టంలో నిలబడి 40 చెరువులు నింపాము అధ్యక్ష. ఇదే కాకుండా చిన్న తిప్ప సముద్రం అని చాలా పెద్ద చెరువు అధ్యక్ష. 650 ఎకరాల చెరువుకి 70% వాటర్ నింపాము అధ్యక్ష. ఆ రోజు నేను చాలా బాధ్యతగా తీసుకొని ఈ చెరువులన్నీ మేము చేసాం. ఇదే కాకుండా ఈరోజు పరిస్థితి ఏముందంటే గవర్నమెంట్ స్కూల్స్కి కాలేజెస్కి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నాం అధ్యక్ష. దీనికోసం మనం ఖచ్చితంగా ZP
కానీ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కానీ స్ట్రెంథన్ చేస్తూ వీళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి పూర్తి స్థాయిగా మనం కానీ ఎలనోకే కానీ మనం కావాల్సిన సదుపాయాలు చేయకపోతే చాలా కష్టాలతో మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. మామూలు డిజాస్టర్ లేదు అధ్యక్ష. ఎక్కడ పోతే కూడా ఇప్పుడు కూడా మీరు బయట చూడండి, సమ్మర్ లాగా ఉంది విజయవాడలో. ఈ విధంగా దీనికి కావాల్సిన ఒక ప్రత్యేక ప్రణాళిక ప్రకటించడం అవసరం ఉంది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలినో డిజాస్టర్ కింద ఒక 5,000 కోట్ల రూపాయలు ప్రకటిస్తే రాష్ట్రానికి కూడా అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నది. ఈరోజు ఇదే కాకుండా హెచ్ఎన్ఎస్ వాటర్ ద్వారా మనకు కావాల్సిన మదనపల్లికి అటు చుట్టుపక్కల ఉన్న కాలువలకు మనం ప్రత్యేక ఒక ప్రణాళిక ఇచ్చి అక్కడ మనం మొన్న కూడా ఏం చేశామంటే మదనపల్లిలో నా కాన్స్టిట్యున్సీలో ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో దాదాపు 15 బోర్లు కొత్తగా డ్రిల్ చేసి ఆ బోర్ల ద్వారా వాటర్ సప్లై ఇచ్చారు. 25,000 మందికి వాటర్ ఒకేసారిగా 40 బోర్లు డ్రై అవుతానే ఒక్క రోజుకి 25,000 మందికి ఇవ్వలేకపోయాము. సో ఆల్టర్నేట్ సోర్సెస్ క్రియేట్ చేసి ఇప్పుడు ఆల్టర్నేట్ వాళ్ళకు నీళ్లు ఇవ్వడం జరుగుతున్నది దిశ. ఇదే కాకుండా మనం ఒక ప్రత్యేక ప్రణాళిక దీనికోసం ఇచ్చి పూర్తిగా ఎలెనో ప్రభావానికి ప్రజలకు ఉన్న కష్టాలకు ఇప్పుడు తాగునీరుకే కష్టం ఉంది, సాగునీరు పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది దిశ. ఇదే కాకుండా ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డులు ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిగా సేద్యానికి ఇరిగేషన్కి మనం అంకితం చేస్తే చాలా అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మనం జాబ్ కార్డ్స్ ఇస్తే రైతులు ఈరోజు కూలీ డబ్బులు ఇవ్వలేకపోతున్నారు అధ్యక్ష. అది కూలీ రైతు కూడా ఎలా ఉన్నారంటే కూలీలు ఎట్లా వస్తున్నారంటే తెల్లవారి 8 గంటలకు వచ్చి మధ్యాహ్నం 12:30 1 గంటకు వెళ్ళిపోతాము, దాని తర్వాత మేము ఎక్కువ పని చేయలేమని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష. అందుకోసం మనం ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డులు ఏదైతే కరువు పనులు చేస్తున్నామో ఆ కరువు పనుల జాబ్ కార్డ్స్ అన్ని మనం సేద్యానికి అగ్రికల్చర్కి లింకప్ చేస్తే తప్పకుండా ఇది చాలా మంచి అవసరమని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.